విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరమైన ఘట్టానికి చేరుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో సీనియర్ నేత, మాజీ మంత్రి, ఒక విధంగా రాజకీయ కురువృద్ధుడు అయిన బొత్స సత్యనారాయణను వైసీపీ మంచి ఎంపిక చేసి బరిలోకి వదిలింది. స్థానిక సంస్థలన్నీ వైసీపీ చేతిలోనే ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో కూడా భారీ ఆధిపత్యం వైసీపీకే ఉంది. రాజకీయ వ్యూహాలలో ఆరితేరిన బొత్సను ఢీ కొట్టడం టీడీపీ కూటమికి కష్టమని అంతా అనుకుంటున్న క్రమంలో సీఎం రమేష్ కూటమి వైపు నుంచి ఎదురు నిలిచారు. ఆయన కూటమి తరపున ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారు. క్యాంప్ రాజకీయాలతో పాటు అంగబలం అర్ధబలంతో ఏమైనా ఎత్తులు వేస్తేనే తప్ప ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవ్వరికీ సులువు కాదు అన్న ప్రచారం నేపథ్యంలో సీఎం రమేష్ ఇప్పుడు కీలకంగా మారుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలోనే పుట్టి పెరిగారు. 5 ఏళ్ల నుంచే కమలం పార్టీ నేత అయ్యారు. అయినా ఆయన మూలాలన్నీ టీడీపీలోనే ఉన్నాయి. అందుకే ఆయన అనకాపల్లి ఎంపీగా కూడా టీడీపీ నేతల మద్దతు కూడగట్టుకుని ఘన విజయం సాధించారు. చంద్రబాబు కూడా రమేష్కే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిని గెలిపించే బాధ్యతలు అప్పగించారు అని టాకు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. కూటమి నుంచి ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా సీఎం రమేష్ తోనే బొత్స తలపడాల్సి ఉంటుంది. బొత్స వ్యూహాలకు సీఎం రమేష్ ప్రతి వ్యూహాలకు మధ్యనే ఈ పోటీ ఉండబోతోంది. ఇద్దరే అన్నట్లుగా సాగే ఈ ఉప ఎన్నికల్లో ఫలితం చివరికి ఎవరికి అనుకూలంగా అంటే ఇప్పుడు చెప్పడం కష్టమే అని చెప్పాలి. 5 ఏళ్ల అధికారం టీడీపీ కూటమి చేతిలో ఉండడం అటువైపు ప్లస్ పాయింట్ అయితే, అత్యధిక మెజారిటీ ఉండడం వైసీపీకి అనుకూలంగా ఉంది. అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎవరిని గెలిపిస్తోంది అన్నది ఉత్కంఠ భరితంగా మారింది.